ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఓటుకు నోటు కేసులో బెయిల్పై విడుదలైన రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ కన్వెన్షన్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ఇతర టీడీపీ నేతలంతా హాజరయ్యారు. ఎన్ కన్వెన్షన్ లో రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలతో సహా రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి ఎవరెవరు నేతలంతా హాజరయ్యారు? అక్కడున్న తాజా పరిస్థితిని వివరించండి. మమత, ఎన్ కన్వెన్షన్ హాల్లో రేవంత్ రెడ్డి కూతురు నిమిషారెడ్డికి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే చూడొచ్చు వీఐపీలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏదైతే నోటుకు ఓటు కేసులో నిందితుడిగా ఉన్నారు, ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఈరోజు కోర్టు మానవతా దృక్పథంతో ఆయన కూతురి ఎంగేజ్మెంట్ సందర్భంగా ఆయనకు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయనకు ఉన్నటువంటి సోదరులు ఏదైతే ఎంగేజ్మెంట్ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. పెద్ద ఎత్తున అంటే ఒకవైపు ఆ కేసులో ఉండి నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ అటువంటి లక్షణాలు ఏవి కూడా ఇక్కడ కనిపించకూడదు, ఆ వాతావరణం అనేది ఇక్కడ ఉండొద్దనే ఆలోచనతో ఒక గ్రాండ్గా ఎంగేజ్మెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ హాల్కు చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం వాళ్ళంతా కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కార్యక్రమానికి అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఏపీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులంతా కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా ఏదైతే కేసులో ఇరుక్కున్న తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయనకు ఒక ఓదార్పు ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా ఆలోచించారు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డికి కోర్టు నుంచి అటు ఏదైతే బెయిల్ ఇచ్చారో ఈరోజు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ విషయంలో కొన్ని స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి. ఆయన ఎవరితో కూడా మాట్లాడొద్దు, రాజకీయ నాయకులతో కావచ్చు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో తప్ప మిగతా ఎవరితో కూడా మాట్లాడొద్దు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయడానికి ఈరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రేవంత్ రెడ్డికి బెయిల్ సమయం. అయితే ఈ మధ్యకాలంలో ఎవరితో కూడా ఆయన మాట్లాడొద్దు. దానికి సంబంధించి దాదాపు 3 డిఎస్పీల సమక్షంలో మిగతా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళంతా ఏసీబీ అధికారులు కొంతమంది ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ హాల్లో ఏదైతే ఎంగేజ్మెంట్ జరుగుతున్నటువంటి వేదిక వద్ద కూడా వాళ్ళంతా ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. అయితే ఉదయం కోర్టు ఏదైతే జైలు నుంచి రేవంత్ రెడ్డిని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ఆయనలో ఉన్నటువంటి మార్పులు కనుక ఒకసారి పరిశీలిస్తే ఇంటికి రాగానే కొంత ఆనందంగా కనిపించారు. కానీ ఎవరితో మాట్లాడలేని పరిస్థితుల్లో కొంత ముభావంగా కూడా కనిపించారు. ఆయన ఇంటికి రాగానే దిష్టి తీసి ఆయన ఇంట్లోకి స్వాగతించారు. దాదాపు గంట సేపు ఆయన అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అంటే సొంత కుటుంబ సభ్యులతో అందరితో కూడా మాట్లాడారు. ఆ తర్వాత తన కూతురు తన సతీమణి ఇద్దరితో కలిసి ఎన్ కన్వెన్షన్ హాల్కు వచ్చారు జూబ్లీ హిల్స్ నుంచి. అయితే ఇదంతా ఒక తతంగం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం పరిశీలిస్తే ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలోని ఏదైతే టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు రాబోతున్నారు. మిగతా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకు కూడా వీళ్ళు ఇప్పటికే ఇన్విటేషన్లు పంపించారు. మరికొంతమంది ప్రముఖులకు, సినీ ప్రముఖులకు కావచ్చు, బయట ఉన్నటువంటి మిగతా ఇండస్ట్రియలిస్టులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పంపించారు. అంతేకాదు తనకు ఉన్నటువంటి సన్నిహితులందరినీ కూడా ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి బంధువులంతా కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. వాళ్ళ సోదరులు ఇక్కడ మొత్తం ఉండి వాళ్ళకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చూశారు. వీఐపీలకు సంబంధించినటువంటి కాన్వాయ్లు అన్నీ కూడా లోపలికి వెళ్తూనే ఉన్నాయి. ప్రధానంగా
బయటి వాళ్ళు ఎవరికి కూడా లోపలికి కలవలేదు. లోపల ఉన్నటువంటి సోదరులు, రేవంత్ రెడ్డి సోదరులు చెప్తేనే లోపలికి అలౌ చేస్తారు. ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడికి ఎవరు వచ్చారు ఏంటి అనేది మొత్తం ఆరా తీస్తున్నారు. మీడియా వాళ్ళకైతే లోపలికి పర్మిషన్ ఇవ్వడం లేదు. మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా లోపలికి ఎవరు వెళ్తున్నారు ఏంటి అనేది మాత్రం ఒక క్లారిటీ మీదనే లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏదైతే కొడంగల్ రేవంత్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి వాళ్ళంతా కూడా బయట ఎదురు చూస్తున్నారు. వాళ్ళని చూడొచ్చు, వాళ్ళంతా స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు బయటే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అలో చేస్తలేరు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే విఐపీలకు సంబంధించి మరో ఎంట్రెన్స్ కూడా ఉంది. కన్వెన్షన్ హాల్లో విఐపీలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరు వస్తున్నారు ఏంటి అనే విషయాలపైన కూడా కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొడంగల్ నియోజకవర్గం నుంచి మద్దూరు మండలం నుంచి గోకుల్నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా వచ్చినాను. రేవంత్ రెడ్డి గారి కూతురు నిశ్చితార్థం గురించి మా ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి. లోపలికి అందరినీ అలో చేస్తున్నారా? ఎలా ఉంది పరిస్థితి? అలో చేస్తున్నారు, అందరినీ చేస్తున్నారు కదా. మీరు ఎందుకు బయట ఆగిపోయారు? ఇప్పుడే వచ్చినాం మేము, కాబట్టి ఇప్పుడే వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడే వచ్చినాం. అంటే ఎవరికి చెప్తే లోపలికి అలో చేస్తారు? ఇక్కడ ఏం లేదు, మాకు ఆహ్వానం అందింది కాబట్టి వచ్చినాం. ఏమైనా ఇన్విటేషన్ పంపించారా? కార్డ్స్ ఏమైనా ఇచ్చారా? కార్డ్స్ గట్రా ఏం లేదు, ఏం లేదు. మా అభిమానం నుంచి వచ్చినాం మేము. ఈ విధంగా అటు టీవీల ద్వారా కావచ్చు సమాచారాన్ని తెలుసుకున్నటువంటి అటు కొడంగల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి 11 రోజులు, ఈ రోజుకి ఆయన ఏసీబీ కస్టడీలోకి వెళ్ళి 11 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని స్వయంగా కలవాలి, ఆయన్ని ఎలా ఉన్నారు చూడాలనే ఆతృతతో కూడా కార్యకర్తలు వస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకులు సైతం ఆయన్ని స్వయంగా కొంతమంది జైలుకు వెళ్ళి కలిసినప్పటికీ మిగతా వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి కలిసినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి అందరు చేరుకొని ఆయన స్వయంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి వేదిక పైన చూడొచ్చు, అటు కూతురు పక్కన తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూర్చున్నారు. మిగతా ఎవరితో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఏసీబీ వాళ్ళంతా ఆయన పైన దృష్టి పెట్టారు. దాదాపు అందరూ మఫ్టీ డ్రెస్సుల్లో లోపల, అంటే వాళ్ళు కూడా ఎంగేజ్మెంట్కి హాజరైన వాళ్ళేనా అన్నట్లుగా వాళ్ళు డ్రెస్సుల్లో ప్రత్యేకమైనటువంటి అంటే ఎంగేజ్మెంట్కి వచ్చినటువంటి డ్రెస్సుల్లోనే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డికి అంటే అటు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయన ఎటువంటి ఎంగేజ్మెంట్ను ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎవరితో ఏం మాట్లాడకుండా తన కుటుంబ సభ్యులతోనే ఎంగేజ్మెంట్లో తన కూతురికి జరుగుతున్నటువంటి ఎంగేజ్మెంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ రాజు.